దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో పెను మార్పులు రాబోతున్నాయి. విద్యార్థుల భవిష్యత్ మార్చేలా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి 9వ తరగతి విద్యార్థులకు 3 భాషల విధానం తప్పనిసరి చేస్తూ సిబిఎస్ఈ సంచలన సర్క్యులర్ జారీ చేస్తుంది. ఈ కొత్త విధానం ప్రకారం విద్యార్థులు కనీసం 2 భారతీయ మాతృభాషలు తప్పనిసరిగా అభ్యసించాల్సి ఉంటుంది. విద్యా వ్యవస్థలో రాబోతున్న ఈ భారీ మార్పులపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. జాతీయ విద్యా విధానం 2020 స్ఫూర్తితో సిబిఎస్ఈ కీలక అడుగులు వేసింది. జూలై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు ఖచ్చితంగా 3 భాషలు చదవాల్సిందే. అందులో 2 భారతీయ మాతృభాషలు ఉండాలన్నది ప్రధాన నిబంధన. మాతృభాషల పట్ల విద్యార్థుల్లో మమకారం పెంచడం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించడం ఈ నిర్ణయం వెనుకున్న ప్రధాన ఉద్దేశం. ఇంగ్లీష్ మోజులో పడి మాతృభాషను మర్చిపోతున్న ప్రస్తుత తరానికి ఇది ఖచ్చితంగా ఒక మేలుకొలుపు లాంటిది అని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. అయితే నాణానికి మరోవైపు చూస్తే ఈ నిర్ణయం వల్ల విద్యార్థులపై అదనపు భారం పడే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులతో సతమతమవుతున్న విద్యార్థులకు అదనంగా మరో భాషను నేర్చుకోవడం కత్తి మీద సాము లాంటిదే. అంతేకాకుండా గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఫ్రెంచ్, జర్మన్ లాంటి విదేశీ భాషలను నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు ఇదో పెద్ద అవరోధంగా మారనుంది. విదేశీ భాషను కేవలం 3 లేదా 4వ ఆప్షన్గా మాత్రమే ఎంచుకోవాల్సి రావడం వారి కెరీర్ అవకాశాలను దెబ్బతీస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సిబిఎస్ఈ ఓ వెసులుబాటు కూడా కల్పించింది. 3వ భాషకు సంబంధించి 10వ తరగతిలో ఎలాంటి పబ్లిక్ బోర్డు పరీక్షలుండవని స్పష్టం చేసింది. కేవలం పాఠశాల స్థాయిలో జరిగే అంతర్గత మూల్యాంకనం ఆధారంగానే మార్కులు కేటాయిస్తారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు కేవలం మార్కుల కోసం కాకుండా భాషను ఇష్టపడి నేర్చుకునే వాతావరణం ఏర్పడుతుంది. 3వ భాషలో ఫెయిల్ అయినా 10వ తరగతి బోర్డు పరీక్షలు రాసేందుకు ఎలాంటి ఆటంకం ఉండకపోవడం విద్యార్థులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. బోర్డు పరీక్షలు లేకపోవడం ఒక రకంగా ఊరటనిచ్చినా దీనివల్ల మరో కొత్త సమస్య తలెత్తే అవకాశం ఉంది. పబ్లిక్ పరీక్షలు లేకపోతే విద్యార్థులు ఆ సబ్జెక్టును తేలికగా తీసుకునే ప్రమాదం ఉంది. కేవలం పాస్ మార్కుల కోసం మాత్రమే చదివే పరిస్థితి వస్తే అసలు 3 భాషల విధానం లక్ష్యమే నీరుగారిపోతుంది. పాఠశాలలో యాజమాన్యాలు కూడా అంతర్గత మార్కుల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తే నాణ్యమైన విద్య అందుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కొత్త విధానం అమలులో పాఠశాలలో ముందున్న అతిపెద్ద సవాల్ ఉపాధ్యాయుల కొరత. దేశవ్యాప్తంగా అనేక సిబిఎస్ స్కూళ్లలో అర్హత కలిగిన భారతీయ భాషా పండితుల కొరత తీవ్రంగా ఉంది. దీనిని అధిగమించేందుకు ఆన్లైన్ క్లాసులు, రిటైర్డ్ టీచర్ల సేవలను వాడుకోవాలని బోర్డు సూచించింది. కానీ ఆన్లైన్ క్లాసుల ద్వారా భాషను ఎంత సమర్థవంతంగా నేర్పించగలరు అన్నది పెద్ద ప్రశ్న. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు ఈ హైబ్రిడ్ విధానం అమలు చేయడం తలకు మించిన భారం కానుంది. భాషల విషయంతో పాటు గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో సిబిఎస్ఈ ప్రవేశపెడుతున్న 2 స్థాయిల విధానంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతిలో స్టాండర్డ్, అడ్వాన్స్డ్ అనే 2 కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్న విద్యార్థులు కేవలం స్టాండర్డ్ కోర్సు చదివి సులభంగా పాస్ అయ్యే అవకాశం లభిస్తుంది. అదే సమయంలో ఈ సబ్జెక్టుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులు అడ్వాన్స్డ్ కోర్సు ద్వారా తమ నైపుణ్యాలను మరింత పదును పెట్టుకోవచ్చు. ఈ 2 స్థాయిల విధానం వల్ల విద్యార్థుల్లో ఆత్మన్యూనత భావం పెరిగే ప్రమాదం ఉందన్న వాదన కూడా లేకపోలేదు. అడ్వాన్స్డ్ చదివే విద్యార్థులను ఒకలా, స్టాండర్డ్ చదివే విద్యార్థులను మరోలా చూసే వివక్ష పాఠశాలలో మొదలయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా సిబిఎస్ఈ తీసుకున్న ఈ నిర్ణయాలు విద్యా వ్యవస్థ రూపురేఖలను మార్చబోతున్నాయి. ఈ మార్పులు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయా లేక కొత్త సమస్యలకు దారి తీస్తాయా అన్నది కాలమే నిర్ణయించాలి.